శ్రీ గురు చరిత్రము 9వ అధ్యాయము. శ్లోకానికి తెలుగు అర్థం. శ్రీ గణేశాయ నమః. శ్రీ సరస్వత్యే నమః. శ్రీపాద శ్రీవల్లభ శ్రీ నరసింహ సరస్వతి శ్రీ గురు దత్తాత్రేయాయ నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మాత్రే నమః. అవధూత పరమహంస పరివ్రాజకాచార్య శ్రీ 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 బోధానందేంద్ర సరస్వతీయతి శ్రీ పాదుకాం స్మరామి. శ్రీ గణేశాయ నమః. శ్రీ దత్తాత్రేయాయ నమః. 1వ శ్లోకం. సిద్ధుని వచనములు విన్న నామధారకుడు ప్రణుతుడయ్యి తన చేతులు జోడించుకొని ఆదరముతో ఇట్లడిగెను. హే భగవాన్ మహాత్మా, నీవు కృపాళుడవు, ఉదారుడవు. శ్రీపాదులు కురవపురమున ఉన్నప్పుడు ముందు జరిగిన కథను విస్తరింపుడు. ఈ తీరుగా ప్రార్థించిన అతని భక్తిభావమును తెలుసుకొన్న భక్తవత్సలుడైన సిద్ధుడు గురుచరిత్రను చెప్పుటకు ప్రారంభించెను. సిద్ధుడిట్లనెను. నామధారక, ఒక కుతహలము జనింపచేయు విషయమును తెలిపెదెను. ఆ గ్రామమున శ్రీగురునకు ఒక చాకలివాడు సేవ చేయుచుండెను. ప్రతిదినము యథావిధిగా శ్రీపాదులు వారు కృష్ణానదికి స్నానమునకయ్యి వెళ్ళెడివారు. శ్రీపాదులు వారు స్వయంగా చేయవలసినదేమీ లేనివాడయ్యను. లోకానుగ్రహార్థము గంగా స్నానమును చేయువారు. శ్రీవారు దర్శనము మాత్రముననే జనులకు గంగా స్నాన పుణ్యము లభించుచుండ వారికి పనియేలాయన కేవలము వారు లోకమునను అనుగ్రహించుట కొరకయ్యి నిత్యము స్నానమనురించువారు. నామధారక, కృష్ణ ప్రవాహ మధ్యమున ఒకనాడు భక్తుల కోరికలను తీర్చువాడైన శ్రీపాదుడు స్నానము చేయి సమకట్టెను. ఓ నామధారక, ఆ కృష్ణ తటమున ఆ రజకుడు బట్టల నుతికెడివాడు. వాడు ప్రతిదినమును స్వామిని చేరి నమస్కరించువాడు. ప్రతినిత్యము త్రికాలములయందును స్వామిని చేరి వినయపూర్వకంగా మనోవాకాయముల భక్తి సమన్వితుడయి దండ ప్రణామము చెయ్యువాడు. ఈ రీతిగా శ్రీ పదములకు దినదిన నమస్కారములు చెయ్యుట కొన్ని దినములు గడిచెను. ఒకనాడు శ్రీపాదుడు ప్రసన్నులయ్యి నమస్కరించుటకు వచ్చిన రజకునితో, ఓ రజక, ఎందులకి కష్టమును పొందుచున్నావు? నాకు ప్రతిదినము నమస్కరించుచున్నావు. నీ వలన సంతుష్టుడినైతిని. ఓ భక్తుడా, నీకు రాజ్యము నొసంగదెను. ఆ మాటలు విని వాడు తన వస్త్రము కొంగున ముడివేసుకొని చేతులు కట్టుకొని ఇట్లనెను. మీరు ఈశ్వరులు, సత్యసంకల్పులు. రజకుడు స్వామివాక్కు వరప్రసాదమని కొంగును ముడివేసుకొనెను. ఇది ప్రసాదమును కొంగుననే ముడివేసుకొను ఆచారమును సూచించును. అప్పటి నుండి వాడు సంసారమును గురించిన చింతలను వదిలి శ్రీవారికి సేవకుడయ్యను. దూరము నుండి స్వామి కనిపించిన దండ ప్రణామము చేయువాడు. ఇట్లు రజకుడు చాలా కాలము సేవ చేసెను. వాడు ప్రతిదినము స్వామివారి ప్రాంగణమును తుడిచి నీరు చల్లెడివాడు. వసంతకాలము వచ్చెను. వైశాఖ మాసమున ఒకసారి యవన జాతీయుడైన ఒక రాజు క్రీడార్థమయ్యి అక్కడకు వచ్చెను. ఆ రాజు తాను తన స్త్రీల ఆభరణములను అలంకరించుకున్న వారయ్యి కృష్ణానది మధ్యమున ఒక నౌకలో సంతోషముగా విహరించెను. ఏనుగులు, గుర్రములు, పదాతిదళములు తీరముల వెంట నుండగా అనేక భూషణములు ధరించిన వాడయ్యి సంతోషముతో నున్న వాడుగా కనిపించుచుండెను. కృష్ణానదికి 2 తీరముల వెంట అనేక వాద్యములు ఘోషించుచుండ ఆ రాజు స్త్రీలతో కృష్ణ జలములందు ఉన్ముక్తుడయ్యి జలక్రీడలాడుచుండెను. రజకుడు ఆ వాద్యముల శబ్దములను విని శ్రీగురు చింతనము మాని కృష్ణానది యందు పరివార సమేతుడయున్న రాజును విస్మయమయ్యి చూచుచుండెను. 20వ శ్లోకం. తనలో ఆ రజకుడు, ఆహా, ఈ సంసారములో ఇట్టి సుఖాన్ని వైభవాన్ని పొందకపోయిన జన్మ పశుజన్మతో సమానమే కదా.
మంచి ఆభరణములు అలంకరించిన అనేకులైన స్త్రీజనముచే ముట్టబడి సౌఖ్యము అనుభవించుచున్న ఈ రాజు జీవితము ధన్యము. ఇది కూడా భక్తులచే కొలవబడు ఈశ్వరుని పోలియున్నది. ఎంత పుణ్యము చేసుకున్నాడో, ఎట్టి గురువును సంపాదించుకున్నాడో, ఏ దేవుడిని ఆరాధించాడో, ఇట్టి మహర్దశని పొందినాడు అని మనసును చింతించుచూ వచ్చి గురువునకు దండ ప్రణామము చేసెను. కృపాళుడైన శ్రీపాదులు వాని మనోవాసనను తెలుసుకొన్నవాడయి ఈ రీతిగా వాని హృదయములో ఏమున్నదో తెలుసుకొని వానితో మనసున ఏమి చింత చేయుచున్నావని ప్రశ్నించెను. 1. భగవంతుడు గురుడు సర్వజ్ఞుడే అయిన భక్తుడు భగవంతుని ఎదుట మొరపెట్టుకోవాలి. అవతారాలన్నీ అట్టి విధానమునే సూచించును. 2. వాసనలను బయటకు లాగి వాటిని భస్మీకృతము చేయువాడు గురువు. అందుక ఈ జీవి భక్తుడు తన వాసనలను గురువు ఎదుట బహిర్గతము చెయ్యవలెను. 3. అలా అధికారి అయినవానికి మన పని చెయ్యగల సమర్థుని ఎదుట ఆ బాధలను చెప్పుకొనుట కార్యానుకూలమగుటియే కాక మనోభారము కూడా ఉపశమించును. 25వ శ్లోకం. రజకుడిట్లనెను, ఓ స్వామి, నేను రాజవైభవమును చూచి సంతసించితిని. అతను తప్పక శ్రీగురు దాసుడై ఉండును. ఓ కృపామూర్తి, దానకర్తలలో రాజైన వాడు పూర్వ జన్మాంతరముల అతడి ఈశ్వరారాధన చేసి తపస్సును అనుసరించి ఇప్పటి స్థితికి వచ్చినని నా మనసుకు తోచుచున్నది. ఆ విద్య వసాన జీవనయందు అనేకమైన కోరికలు బయలుదేరును. ఆ విషయములతో నాకు పని ఏమి? మీ పాదకమలములు ఎందే నాకు సౌఖ్యము కలదు అనెను. ఆ రజకునితో శ్రీపాదులిట్లనరి, నీవు పుట్టుకతోనే కష్టజీవి. నీకు రాజభోగములు ఎందు ఇచ్చకలదు. సుఖముగా అనుభవింపుము. ఇంద్రియములు తృప్తునందించక మనసు నిర్మలము కాదు. వాసనలు మిగిలిపోయినచో జన్మాంతరమున కష్టము కలుగును. రాజ్యభోగములను అనుభవింపుము. స్వామి పలికిన ఈ మాటలు విన్న రజకుడు చేతులు జోడించి ఇట్లనెను, ఓ కృపాసాగరా, శ్రీగురు, నన్ను ఉపేక్షించవలదు అని ప్రార్థించెను. 31వ శ్లోకం. శ్రీగురుడిట్లనెను, నీకు రాజసుఖములు అనుభవింపవలని అనడి కోరిక ఉండిపోయినది. ఇంద్రియములను తృప్తి చెందించుటకయి నీవు మ్లేచ్ఛ తురుష్క జన్మను పొందుము. అది విన్న రజకుడు, మీ పాదముల నుండి నాకు ఎడబాటు ఉండరాదు. ఎల్లప్పుడూ మీ దర్శనము కావలెను. మరలా నా యందు అనుగ్రహమును ప్రసాదించి ఆ జన్మయందు కూడా దర్శన భాగ్యమును కలుగచెయ్యుడు. మిమ్ముల నా జన్మయందు తెలుసుకొను స్థితిని దయచెయ్యుడు. శ్రీగురుడు ఇట్లనెను, నీవు వైడూర్య నగరమున బేదరున పుట్టెదవు. ఆ జన్మయందు అంతకాలమున నీకు నా దర్శనమగును. ఆ జన్మయందు అంతకాలమున అంటే చివరి దశలో నీకు నా దర్శనమగును. ఆ పుట్టుకలో నా దర్శన మాత్రమున నీకు నా ఎరుక కలుగను. నా వాక్యము సత్యమగును. చింతించవలదు, సందేహింపకము. మరలా ప్రయోజన వశాన కారణాంతరముచే నేను భూమండలమున నరసింహ సరస్వతి అను పేరున యతినయ్యి పుట్టెదెను. ఆ రజకునితో మరలా నీవు మ్లేచ్ఛ జన్మ నొందుము అనెను. రజకుడు వారి పదములు ధ్యానించుచు సాష్టాంగ నమస్కారమునర్చెను. కృపామూర్తి అయిన స్వామి వాని మనసెరింగుటకయ్యి ఇట్లనరి, ఆ రాజ్యసుఖమును ఈ జన్మయందు అనుభవించితివా, లేక మరు జన్మయందు అనుభవించవలనని కోరికయా? శ్రీపాదులతో రజకుడు, నేనిప్పుడు వృద్ధుడనైతిని. నా శరీరము కృశించినది. రాబోవు జన్మయందు అనుభవించెదను.
యవ్వనమున భోగములు రుచించును కదా అనెను. రజకుని మాటలు విని శ్రీపాదులు, ఓ సేవకుడా, నీవు త్వరగా నూతన జన్మ స్వీకరింపుము, శత్రువులు లేని రాజ్యభోగ్యములను అనుభవింపుము. రజకుడు శ్రీ గురువాజ్ఞ అయిన వెంటనే ప్రాణములు వదిలెను. అతను వైడూర్య నగరమున మ్లేచ్ఛకులమునందు జన్మించెను. నామధారిక రజకుని కథ చిత్రమైనది. ప్రసంగవశమున ముందు ముందు ఆ కథను పూర్తిగా వివరించెదను. శ్రీపాదులు వారు ప్రత్యక్ష రూపాన అక్కడ కొంతకాలము వసించి వారి ప్రఖ్యాతిని మహిమను ఈ లోకాన ప్రవర్తింపచేసిరి. వారనరించిన అన్ని మహత్యములను వర్ణింప గ్రంథము పెరుగును. ఈ అవతార మహత్యమును సంక్షేపించి మరి ఒక అవతారమును ప్రస్తావింతును. అన్ని మహిమలను వర్ణింపగల శక్తి నాకేది? వారి కరుణాపూరితమైన చూపులను, అన్ని మహిమలను ఎవరు వర్ణించగలరు? శ్రీగురిని స్థానమహిమ అనంతయు వర్ణించుటకు ఆసక్తుడను. ఇక్కడ శ్రీగురుడు వసించిన స్థానమహిమ కూడా విచిత్రమైనది. దానిని వివరించుట పూర్తి కాని పని. ఆ స్థాన మహిమను కూడా సంక్షేపముగా తెలిపెదను. అక్కడ అనగా కురవపురము కురుగండాన భక్తుల కోరికలన్నయూ తీరినవని ప్రసిద్ధి. భక్తవత్సలుడైన శ్రీపాదులు ఆ కురవపురమున కొంతకాలం ఉండి భూలోకమునకు అదృశ్యులయ్యి ఇంకొక అవతారమునెత్తి సంకల్పించిరి. భగవానుడు ప్రభువుడను అగు శ్రీపాదులు ఆశ్వీజ కృష్ణ ద్వాదశి హస్తానక్షత్రమున కృష్ణానది యందు భూలోక దృష్టిలో అదృశ్యులయ్యిరి. నిజమును కట్లు కాదు, అదృశ్యులయ్యు అటు ఉండి భక్తులకు కామములు తీర్చువారు, అంటే భక్తుల కోరికలు తీర్చేవారు. త్రిమూర్తి స్వరూపులు నేటికి నీ భక్తుల ఇష్టమైన కోరికలను తీర్చుచునే ఉన్నారు. 50వ శ్లోకం. శ్రీపాదులు వారు అదృశ్య రూపులయ్యి సర్వకాలములయందు అచట ఉన్నారు. శ్రీపాదులు వారు అదృశ్య రూపులయ్యి సర్వకాలములయందు అచట ఉన్నారు. జ్ఞానుల దృష్టిలో వారు అక్కడ ప్రత్యక్షముగా ఉన్నారు. 51వ శ్లోకం. శ్రీపాదులు వారు ఇప్పటికీ అక్కడ ఉన్నారనుటకు నిదర్శనంగా ఒక విషయము చెప్పెదెను. నామధారక సావధానముగా వినుము. ఆ విషయము అక్కడికి వెళ్ళు భక్తులకు అనుభవైక వేద్యము. భూమండలమున ఆ క్షేత్రము కురవపురం అని ప్రసిద్ధిగాంచినది. పుణ్యాత్ముడైన నామధారకునకు పైన చెప్పిన శ్రీ గురి చరిత్రను సిద్ధుడు చెప్పినని శ్రోతులకు సరస్వతి అన విప్రుడు అపార సరస్వతి అయి వక్కాణించెను. ఇది శ్రీ సిద్ధనామధారక సంవాద రూపేణ సరస్వత్యాఖ్యా గంగాధరాత్మజ విరాచిత నరసింహ సరస్వత్యపాఖ్యాన సంహిత మహారాష్ట్ర భాషాన్విత గురుచరిత్ర సమానార్థయాం శ్రీ వాసుదేవానందయతి విరచితాయాం శ్రీ గురుసింహతాయాం జ్ఞానకాండే 9మోऽధ్యాయః. శ్రీ దత్తాత్రేయార్పణమస్తు. శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. అవధూత పరమహంస పరివ్రాజకాచార్య శ్రీ 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 బోధానందేంద్ర సరస్వతీయతి శ్రీ పాదుకాం నమామి. దిగంబరా దిగంబరా శ్రీపాదవల్లభ దిగంబరా. ఓం సాయి తత్సత్. 9వ అధ్యాయము పారాయణ ఫలితము. గురు కృపచే ఉత్తమ స్థితి ప్రాప్తము.